తీసుకుంటుందో చూడాలి. ఇక నిన్న నారాయణపేటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ తర్వాత మహిళా సంఘాలకు సంబంధించిన పెట్రోల్ బంక్ని ప్రారంభిస్తూ ఒక మాట మాట్లాడండి. ఏమని మహిళలకు పెద్దపీట వేస్తాం, వాళ్ళని కోటీశ్వరులను చేస్తాం, గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా కాకుండా నాసీ రకం చీరలు కాకుండా మంచివి పట్టు చీరలు ఏడాదికి 2 ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. మరి గత ఏడాది అయిపోయింది, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మరి ఎందుకు ఇవ్వలేదో ఆయన చేసిన వ్యాఖ్యలు చూద్దాం. తెలంగాణ ఆడపడుచులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సమైక్య సభ్యులకు ఇక నుంచి ప్రతి ఏటా 2 చీరలు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో పిట్టలను బెదిరించేందుకు పంట పొలాల చుట్టూ కట్టే నాణ్యత లేని చీరలు ఇచ్చారని, కానీ ఇప్పుడు సొంత ఆడపడుచు పండుగ పూట ఇంటికి వస్తే ఎలాంటి మంచి చీరను పెడతామో అలాంటి నాణ్యతతో కూడిన చీరలను ఇస్తామని ఆయన తెలిపారు. నారాయణపేట జిల్లాలోని అప్పక్పల్లిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని విమర్శించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా మరింతగా ఎదగాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాఖ్యలో 67 లక్షల మంది ఉన్నట్లు చెప్పారు. ఈ సభ్యులకు ఇక నుంచి 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి 2 చీరలు ఇస్తాం. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఏడాదికి 2 చీరలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే ఏడాదికి 2 చీరలు ఇస్తే మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారా? మహిళ పెట్రోల్ బంకులు పెట్టించి అందులో ఉద్యోగం ఇస్తే సరే, ఉద్యోగం అనేది ఒక భరోసా, జీవితానికి ఒక ఉపాధి, బతుకుదేరు. కానీ ఏడాదికి 2 చీరలు ఇస్తాం, ఆత్మగౌరవంతో ఉండాలి, మహిళలందరూ వాళ్ళ ఆత్మగౌరవంగా ఉండాలని ఏడాదికి 2 చీరలు ఇస్తున్నాం అని చెప్పి ఆ వ్యాఖ్య ఏదైతుందో, ఆ కామెంట్ ఏదైతుందో అదైతే అస్సలు బాగాలేదు. వారికి మహిళా సంఘాలకు రుణమాఫీ చేయరు, ఆత్మగౌరవంతో ఉంటారు, లేకపోతే ఆ రుణాలు తెచ్చుకొని ఏదో దుకాణమో షాపో ఇంకో బిజినెస్ పెట్టుకొని ఇది చేస్తారు. గదే ఆత్మగౌరవం అంటే. 2 చీరలు ఇవ్వడం వల్ల మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలి. గత ప్రభుత్వమే ఏమంటారు మహిళా సంఘాలను పట్టించుకోవాలని గత ప్రభుత్వం కూడా కొంత వేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో మొత్తం మహిళా సంఘాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. చీరలు కూడా ఇప్పుడు మీరు ఏవైతే చీరలు చూపిస్తున్నారో అలాంటి చీరలే ఇచ్చింది. కాకపోతే మీరు ఇంకా అంతకన్నా మంచి నాణ్యతతో ఇచ్చినాక ఈ మాటలు మాట్లాడితే బాగుండేదేమో. ముందే ఇది పిల్ల ఉట్టక ముందుకే కుల్ల ఉట్టి పెట్టినట్టు మీరు ఇయ్యలేదు, చేయలేదు. చీరల మన ఏమంటారు పంటశీలల పెట్రోలియం బేరిస్తున్నందుకు ఇచ్చే చీరలు అని మీరు కామెంట్, మరి మీరు ఇచ్చిన చీరలు ఎట్లుంటాయో అది చూసినాక వాళ్ళు తిరిగి అదే కౌంటర్ కామెంట్ ఇస్తారు, అప్పుడు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంకోటి చూడొచ్చు, ఏ సెంటర్ అయినా రెడీ, ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది కదా, టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ పాలన మీద సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఒక సవాల్ విసిరిండు. ఏ సెంటర్ అయినా సరే ప్లేస్ మీరు చెప్పినా లేదా నన్ను చెప్పమన్నా రెడీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సవాల్ విసిరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 11 ఏళ్ల మోడీ పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలన, మూడింటిని ఒక దగ్గర వేసి చర్చ పెడదాం. ఎవరెక్కువ అభివృద్ధి చేసిర్రు, ఎవరెక్కువ అవినీతి చేసిర్రు డిస్కషన్ చేద్దాం. నాది తప్పని తేలితే, మేము మంచిగా పరిపాలించలేదు అని తేలితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట సభలో మాట్లాడిండు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 21,000 కోట్ల రైతుల రుణమాఫీలు చేసినాం. అంటే రైతు రుణమాఫీ చేస్తే నిన్ననే గాంధీ భవన్ కాడ ఓ రైతు వచ్చి నాకు రుణమాఫీ కాలేదు, నాకు రుణమాఫీ చేసినాక నేను ఇంటికి పోతా అని చెప్పేసి ఇంకొక రైతు వచ్చి చక్కగా గాంధీ భవన్ ముందర నేను ధర్నా చేసిండు. ఇంకా చాలామంది రోజుకు ఆములకు ఈములకు రైతులు చచ్చిపోతూనే ఉన్నారు. 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 55,000 ఉద్యోగాలలో నోటిఫికేషన్లు కాదు, 55,000 ఉద్యోగాలకు సంబంధించి మీరు నియామక పత్రాలు ఇచ్చారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది, సగంలో ఆగిపోయిన పరీక్షలు కావచ్చు, ఫలితాలు కావచ్చు, మీ ప్రభుత్వం వచ్చినాయి. అవి ఉద్యోగాలు ఇచ్చాం. 21,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని చెప్పారు. పరిశ్రమలు ప్రాజెక్టులు రాకుండా బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు రేవంత్. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులను మొదలుపెట్టానన్నారు.
కేసీఆర్ గట్టిగా కొడతానంటున్నావు, గట్టిగా కొట్టడానికి అది ఫుల్లా ఆఫా? కొట్టాలనుకుంటే ముందుగా మీ బిడ్డను కొడుకుని అల్లుడిని కొట్టు. మమ్మల్ని కొడితే మా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇచ్చిన హామీలను 5 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదే అని రేవంత్ అన్నారు. ఇక పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు అని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఏ గ్రామంలో పేదలకు ప్రభుత్వ ఇల్లు దక్కలేదని, ఇప్పుడు ప్రజాప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. ఓకే, కేటాయించుడు కాదు, ఆ 3500 ఇండ్లు జనాలకు అంది ఆ ఇంట్లో వాళ్ళు ఉంటే అప్పుడు 3500 ఇచ్చినట్టు దాన్ని ప్రకటన చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళే సోలేదు, అల్లుని పేరు రామలింగం అన్నట్టు మీరు జస్ట్ ప్రకటన చేసిరు, కేటాయించరు, ప్రకటన చేసిరు అంతే. ఆ ఇల్లు నిర్మాణం కాలేదు, నిర్మాణం అయినాక ఇట్లా విమర్శ చేస్తే ఇట్లా చెప్పుకుంటే బాగుంటుంది. ఇక గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారు, కానీ జిల్లాకు చేసింది ఏమీ లేదని రేవంత్ ఆరోపించారు. నెట్టెంపాడు, భీమా, సంగంబండ, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులలో 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని, 10 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇలా ఏపీ సీఎం చంద్రబాబుతో పంచాయతీ ఉండేది కాదని తెలిపారు. వైఎస్ జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదని విమర్శించారు. సరే, ఇప్పుడు వాళ్ళు నోరెత్తలేదు, అప్పట్లో ఆ తెలంగాణ కొట్లాడింది, తెలంగాణ ఉద్యమం జరిగింది, ఇక్కడ యువత కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు, ముసలోళ్ళు, పిల్లలు కూడా ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అది జనాలందరూ తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమం ప్రధాన నినాదం ఏంటిది? నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. నీళ్ళ కోసమనే అప్పుడు ఉద్యమం జరిగింది. తెలంగాణ వచ్చినాక, తెలంగాణ రాకముందుకు పాలమూరు జిల్లా, పాత పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎట్లా ఉండేనో, తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉండేనో చాలామంది మాట్లాడుకున్నారు, చాలామంది చెప్పుకున్నారు వార్తలలో. ఆ సొంత వలసలకు వెళ్ళిపోయిన జనాలు కూడా తిరిగి మళ్ళీ పాలమూరుకు వచ్చినారు. సో నీళ్ళు వెళ్ళిపోయినాయి అనేది కరెక్ట్ కాదు. చాలా పంటలు పండినాయి, చాలా పచ్చబడ్డది పాలమూరు. మరి ఇప్పుడు ఎత్తుకోబోతుంటే ఇప్పటికీ 165 టీఎంసీల నీళ్లు చంద్రబాబు నాయుడు కృష్ణా జలాల నుంచి మనకు రావాల్సిన నీళ్లు, వాళ్ళకి రావాల్సిన దానికంటే ఎక్కువ నీళ్లు తీసుకుపోతూ ఉన్నాడు. ఏడాది నుంచి దాన్ని జస్ట్ లేఖలే ఇస్తున్నారు, చూడకుండా ఊకుంటున్నారు. కానీ ఎన్నడైతే ఆ నీళ్ళకు పోయి ఆడ అడ్డం పడ్డది లేదు. బీఆర్ఎస్కు సూటిగా సవాలు విసురుతున్నా, ఏ ఊరిలో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో ఆ ఊరిలో మేము పోటీ చేస్తాం, ఏ ఊరిలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో అక్కడే మీరు పోటీ చేయాలని సీఎం రేవంత్ అన్నారు. అట్లంటే ఇందిరమ్మ ఇల్లు మొత్తం ఇచ్చినాక, మొత్తం అమలు అయినాక స్థానిక ఎన్నికలు పెట్టాలి. అప్పుడు మొత్తం కాంగ్రెస్కే గెలుస్తుంది, కాంగ్రెస్కే పోటీ చేసే అర్హత ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఇక మోసగాళ్ళ మాటలు వినొద్దు. 10 సంవత్సరాల్లో ఏమి చేయని వాళ్ళు ఏడాదిలోనే కాంగ్రెస్ ఏమీ చేయలేదని